విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీరు ఆర్టిస్ట్, అంటే మీరు ఆర్ట్ చేసేది కదా, కానీ ఆర్టిస్ట్ గా మీరు ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే ఈ కళ ఉన్న తర్వాత మీరు ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేశారు? అంటే నటన పైన ఇంట్రెస్టా? ఇది చెప్పాలంటే నేను హైదరాబాద్ రావడమే నటుడు అవ్వాలని. ఓ, యాక్టర్ కావాలని. ఓకే. ఇది నాకు చిన్నతనం నుంచే, అది ఎట్లా అబ్బిందో తెలియదు కానీ అది ఆ సినిమాలు చూస్తున్న క్రమంలోనే నటుడు అవ్వాలి ఇట్లా. నేను ఒక చిరంజీవి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. నాకు తెలిసి ఖైదీ సినిమా నుంచి ఎక్కువ మెమొరీ ఉంది. ఖైదీ అట్లా రుస్తుం, హీరో, చిరంజీవి సినిమాలు అన్నీ చూస్తున్నా నాకు చిరంజీవి అంటే స్పెషల్, చిరంజీవి అభిమాని. మనకు అప్పుడే అట్లనే డ్రెస్సింగ్ చేసుకోవడము, అట్లనే ఫోజులు స్టిల్స్ దిగడము అంతా అట్లా అయింది. అట్లనే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాల్ మహమ్మద్ అని కరీంనగర్లో చల్లూరు గ్రామం ఉన్నది. లాల్ మహమ్మద్ ఇంకో అంకుల్ నారాయణరావు అని ఇద్దరు, వాళ్ళు నాటకాలు వేస్తుండేవాళ్ళు కరీంనగర్ కళాభారతి. వీళ్ళు కూడా మాకు అప్పుడప్పుడు కలుస్తుంటే నేను వాళ్ళు సరదాగా నాకు కొంత 10th అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసేవాళ్ళు, రా చూద్దురా అది అని. కరీంనగర్ కానీ వరంగల్ కానీ షో చేస్తున్నప్పుడు అట్లా కూడా నాకు కొంచెం దాని మీద అట్లా వెళ్ళింది అనమాట. వాళ్ళ పాపం సినిమాలోకి రావాలనుకున్నారు కానీ వాళ్ళ కోరిక తీరలేదు. మీ కోరిక నెరవేరితే పుష్కలంగా. ఓకే, అంతే. అచ్చా. అంటే మనం ఇండస్ట్రీకి రావాలంటే, అంటే డాడీ లేరు, మమ్మీ ఉన్నారు, అన్నయ్య ఉన్నారు కదా, అంటే మీరు అప్పుడు ఏం చదువుకొని వచ్చారు ఇండస్ట్రీకి? ఏ క్లాస్ వరకు చదివారు? నేను వరంగల్లో, నాదంతా వరంగల్లోనే ఎడ్యుకేషన్ అంతా. 10th వరకు సుశీలాదేవి హై స్కూల్, ఇంటర్మీడియట్ ఏవివి జూనియర్ కాలేజ్, డిగ్రీ ఎల్బి కాలేజ్. ఆ డిగ్రీ ఎల్బి కాలేజ్ అయిపోయినాక మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో పసునూరి దయాకర్ అన్న అని వరంగల్ ఫ్రెండ్ ఉన్నాడు. తను గతంలో 2 సార్లు ఎంపీగా చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అన్న బిఎఫ్ఏ అప్పటికి చేస్తున్నాడు. నేను సినిమా అవకాశాల కోసం 93లో హైదరాబాద్ వచ్చాను. 93లో. అది ఎట్లా వచ్చినా అంటే పేపర్లో సినిమా నటులు కావాలని యాడ్స్ వస్తుంటాయి. నాకు తగ్గట్టు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, గడిపే చక్రపాణి, తానిషా గౌడు, శ్రీనివాస్ పెంబర్తి, ఇట్లా వీళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా సేమ్ నాలాగే ఇంట్రెస్ట్. నలుగురం కలిసి హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చాం కానీ మాకు ఎవరు తెలియదు. అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాం, ఆ ఎంట్రీ దొరకలేదు ఫస్ట్ డే, రానియరు కదా. సరే అట్లాగా మళ్ళీ అట్లనే అప్పుడు మా బ్రదర్ ఇక్కడే ఎంబీఏ చేస్తున్నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో. ఎంబీఏ చేస్తే ఒక రోజు అక్కడ షెల్టర్ తీసుకుని అన్నయ్య దగ్గర మళ్ళీ ఒకరోజు ట్రై చేసాం, ఎంట్రీ దొరికింది అన్నపూర్ణలోకి. అట్లా ఏదో రకంగా వెళ్ళి అట్లా ఆ 1 వీక్ ఇక్కడ ఉన్నాం. తర్వాత అప్పుడు 1 వీక్ ఉండి అంతా మనకి ఏం ఇక్కడ ఎవరు తెలియదు. ఎవరైతే సినిమా అవకాశం అన్నారో ఆఫీస్కి వెళ్ళాము, మాకు అది జెన్యూన్ అనిపించలేదు. వాళ్ళని అడిగితే ఇది మొన్ననే 15 రోజులు అయింది ఆఫీస్ తీసి అన్నారు. ఇదంతా బాగాలేదని ఆఫీస్ వాతావరణం చూసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6 monthsకి ఒకసారి వచ్చినాం. అప్పుడు ఒకతను రామానాయుడు స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిండు ఒకతను, ప్రేమ్పాల్ అని, వరంగల్ అతను కూడా మాతో వచ్చాడు, నేను కూడా వస్తాను. అప్పుడు మాకు ఇందిరానగర్లో ప్రసన్న గెస్ట్ హౌస్ అన్నది. ప్రసన్న గారు ఉన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఆ ప్రసన్న గారికి ఇది అసిస్టెంట్గా తెలుసు. సార్ మేము ఇట్లా వచ్చామంటారు, ఏంట్రా వాళ్ళని తీసుకొచ్చావు నువ్వుగాక, ఏంది ఇక్కడ ఏం చేసామని. మీరు సరే వచ్చారు ఉండండి, మీరు 2-3 రోజులు ఉండి వెళ్ళండి అని ఒక రూమ్ ఇచ్చాడు మాకు. చాలా గ్రేట్ అంటే సరే అని మేము అప్పుడు మళ్ళీ 1 వీక్ కొన్ని షూటింగ్స్ చూడడము, మళ్ళీ ఇట్లా తిరిగి ఇదంతా వాతావరణం చూసిన తర్వాత ఇప్పుడే అవ్వదని అనిపించింది. అప్పుడు ఇక మనకి ఇప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు గాడ్ ఫాదర్ లేడు, పరిచయం లేదు, ఇంకా మన డిగ్రీ స్టేజ్లో ఉన్నాం, మనం ఎడ్యుకేషన్ అయిపోయిన చూద్దామని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. అట్లయిన తర్వాత ఈ చెప్పాను కదా పసునూరు దయాకర్ అన్న, 98లో వచ్చినాం. మళ్ళీ 98లో అప్పుడు అన్న బిఎఫ్ఏ అయిపోయింది. మాకు 93లో పరిచయం అండి అన్న బిర్లా మందిర్ దగ్గర. మళ్ళీ వరంగల్లో కలుసుకుంటే అప్పుడు జేఎన్టీ తీసుకొచ్చాడు. నాకు అప్పుడు జేఎన్టీ చూసినాక అరే ఇది బాగుంది ఆప్షన్, మనకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్, ఈ కాలేజీలో కనుక మనం సీటు సంపాదిస్తే
ఈ యాక్టింగ్ సైడ్ కూడా ఈజీ అవుతుంది. హైదరాబాద్ ఉండడానికి ముందు అది వే దొరుకుతుందని నేను 1 year వెయిట్ చేసి ఎంట్రన్స్ రాసి జేఎన్టీలో నేను సీట్ తీసుకున్నాను. పెయింటింగ్ డిపార్ట్మెంట్ నాది. సో అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సినిమా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లక్ష్మణిలే అని పెయింటర్ అన్నాడు, ఆర్టిస్ట్. అతను జేఎన్టీ. తను కలవడానికి మేము ఫ్రెండ్స్ వెళ్తుండే అనమాట. నేను, సంతోష్ కోటగిరి అని, మళ్ళీ నిస్సార్ అని ఇంకో ఫ్రెండ్ ఉండే. మేము అక్కడికి వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు సార్తో స్టూడియోలో తిరుగుతుంటే అక్కడ ఒక చిన్న లోగో రాస్తున్నారు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ధనియలి అని. లోగో రాస్తుంటే వాళ్ళకు చాలా రోజుల నుంచి అవుతలేదంట. సరదాగా లక్ష్మణ్ లేలే గారే రాస్తావా వివా అన్నాడు. సార్ రాస్తాను సార్ అని నేను సరదాగా రాసిన. రాస్తే వెంటనే వాళ్ళు స్కాన్ చేసి డిజైన్ చేసి ప్రొడ్యూసర్కి చూపించుకొని వచ్చారు. అది ఓకే అయింది. అదే దిల్. ఫస్ట్ మన లోగో డిజైనింగ్. అట్లా మనకు ఫ్రీలాన్సర్ గా దిల్ సినిమాతో కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడ దిల్ రాజు గారు కూడా దిల్ తోనే అంతే వాళ్ళకి. వినాయక్ గారు మనకు అట్లా అది అనుకోకుండా నేను లోగో డిజైనర్ గా అవడం జరిగింది. ఓకే. ఆ ప్రయాణం ఇప్పటి వరకు దాదాపు 600 సినిమాలు నేను ఫ్రీలాన్సర్ గా నా ఓన్ గా చేసుకుంటూ వస్తాను. ఈ క్రమంలోనే 2007లో బంగారు కొండ అనే సినిమాకు నేను పబ్లిసిటీ డిజైనర్ అయ్యాను. మా ఫ్రెండ్ కోలా నాగేశ్వరరావు దాని డైరెక్టర్. తనే ఇంకా లోగోలు చేస్తూనే ఉన్నావు, ఇన్ని లోగోలు చేసావు కదా, 100 లోగోలు, మన సినిమాకు నువ్వు డిజైనర్ అవ్వాలి అని తను నన్ను ఎంకరేజ్ చేసింది ఆ సినిమాతో. ఓకే. అంటే దిల్ టైటిల్ చాలా వరకు సీనియర్ ఎవరైతే ఉన్నారో డిజైనర్స్ తో చేపిస్తే కూడా ఓకే ఒప్పుకోలేదట కదా. నేను సరదాగా రాసింది అదైంది. అప్పుడు తను నువ్వు వివా నాకు ఫ్రీలాన్సర్ గా చేసి పెట్టు, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా, నీ కాలేజ్ అయిపోయిన తర్వాత నీ ఫ్రీ టైమ్ లో వచ్చి చేస్తా ఉండు, నీకు ప్యాకెట్ మనీ కూడా ఇస్తా అని అన్నాడు అనమాట. ఎంత మీ ప్యాకెట్ మనీ? అప్పుడు దిల్ కి దిల్ డిజైన్ చేశారు. మాట్లాడాలి చాలా తక్కువ, అది పేమెంట్ కూడా కాదు. ప్యాకెట్ మనీ అంటే ప్యాకెట్ మనీ. అప్పుడు 500 ఇచ్చాడు. ఓకే. అప్పటికే మీకు ఖుషి. అది మనకు కొత్త కదా. ముందు మనకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి నేను అట్లా దాన్ని అది చేశాను, దాన్ని కంటిన్యూ చేశాను.